రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని సీతారాంపేటలో గల హెచ్ఆర్డి స్కూలు పాఠ్యపుస్తకాలు విద్యార్థుల యూనిఫామ్స్ పేరిట విద్యార్థుల తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో స్కూల్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు తారంగ్ మాట్లాడుతూ హెచ్ఆర్డి యాజమాన్యం విద్యార్థి తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. ప్రభుత్వం ఇచ్చిన జీవో1 ప్రకారం పాఠ్యపుస్తకాలు విద్యార్థుల యూనిఫామ్స్ అమ్మడం నిషేధం అయినప్పటికీ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని వాపోయారు. స్కూల్లో యూనిఫామ్స్ పాఠ్యపుస్తకాలు ఎవరి ప్రోత్సాహంతో అమ్ముతున్నారని ప్రశ్నించిన ఎస్ఎఫ్ఐ నాయకులపై ఇష్టానుసారంగా విరుచుకుపడ్డ హెచ్ఆర్డి స్కూల్ యాజమాన్యం ఇలాంటి విషయాలు పై గతంలో అధికారులకు తెలిపినా పట్టించుకోకపోవడం వెనకాల అనేక సందేహాలు ఉన్నాయని విద్యార్థి సంఘాల నాయకులు తెలిపారు. తర్వాత ఏంది ఇటాడు కోసం ఇంకేంటి లోన్ సీరు రావాలి డిఓ గారు వెంటనే సీచాలి హెచ్ఆర్డి స్కూల్ ని వెంటనే సీచాలి హెచ్ఆర్డి స్కూల్ ని వెంటనే సీచాలి హెచ్ఆర్డి స్కూల్ ని వెంటనే విద్యార్థి తల్లిదండ్రులను మోసం చేస్తూ యూనిఫామ్స్ పాఠ్య పుస్తకాలు అమ్మడం సిగ్గు యూనిఫామ్ పాఠ్య పుస్తక విద్యార్థి తల్లిదండ్రులను మోసం చేస్తూ అమ్మడం. రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుని ఈరోజు చిత్రాంపేటలో ఉన్నటువంటి హెచ్ఆర్డి స్కూల్ని ఈరోజు మేము ధర్నా చేస్తా ఉన్నాం. ఎందుకనంటే విద్యార్థి తల్లిదండ్రులని విద్యార్థులను అందరినీ కూడా మోసం చేస్తూ యూనిఫామ్స్ బుక్స్ ఈరోజు విచ్చలవిడిగా విద్యార్థి తల్లిదండ్రుల దగ్గర ఒక డ్రెస్సుకి సంబంధించినటువంటి 2,000 అయితే 3,000 నుంచి 4,000 ఈరోజు డ్రెస్సులు ఇప్పిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదే కాకుండా జీవో నెంబర్ 1 ప్రకారం ఏదైతే గవర్నమెంట్ కానీ హైకోర్టు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ప్రైవేట్ పాఠశాలలలో పాఠ్యపుస్తకాలు ఎక్కడ కూడా అమ్మొద్దు అని చెప్పేసి నిర్వహించినా కూడా ఇక్కడ గతంలో కూడా మేము నిర్వహించాము. ఇక్కడ ఉన్నటువంటి ఎంఈఓ గారికి కూడా మేము లెటర్ ఇచ్చాము. అయినా కూడా రెస్పాన్స్ ఇవ్వట్లేదు. డిఓ గారు కూడా మేము ఇక్కడ డిఓ గారు వెంటనే స్పందించి ఇక్కడ ఉన్నటువంటి డిఓ ఏదైతే వచ్చినటువంటి డిఓ కూడా మేము గతంలో కలెక్టర్ గారికి డిఓ గారికి కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి పాఠ్య పుస్తకాల పైన వెంటనే మీరు చర్యలు తీసుకోవాలి సార్ అని చెప్పేసి మేము మెమోరాండం కూడా ఇవ్వడం అయింది. దానిపైన ఎట్లాంటి చర్యలు కూడా తీసుకోలేదు. ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ కూడా ఒక రౌడీల్లాగా ఒక గుండాల్లాగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇట్లాంటి మేనేజ్మెంట్ని ఈ హెచ్ఆర్డి స్కూల్లో పెట్టుకుని ఒక రౌడీజం నడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీనిపైన హెచ్ఆర్డి స్కూల్ని వెంటనే మూసివేయాలని చెప్పేసి మేము భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షాన అనేక ఉద్యమాలు చేస్తాం. ఈ హెచ్ఆర్డి స్కూల్లో ఉన్నటువంటి ఈ మేనేజ్మెంట్ కానీ ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ కానీ నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ ఏ విధంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి అర్హత లేదని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ ఉన్నటువంటి ఇంటర్ చదువుకొని డిగ్రీ చదువుకొని ఏదో ఫెయిల్ అయ్యి ఇక్కడ ఉన్నటువంటి చదువులు చెప్పుకుంటా విద్యార్థులను అందరినీ కూడా మోసం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ రౌడీల్లాగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ ఏదో గ్రూప్స్ ఆఫ్ హెచ్ఆర్డి ఉందో దీన్ని వెంటనే సీజ్ చేయాలి. లేని పక్షాన మేము భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ యూనిఫామ్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి బుక్స్ కానీ భవిష్యత్తులో ఏ ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా అమ్మొద్దు అని చెప్పేసి ఎంఈఓ గారు కూడా ఒక లెటర్ జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. అదే కాకుండా ఈ హెచ్ఆర్డి స్కూల్లో గతంలో కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి హెచ్ఆర్డి స్కూల్లో ఉన్న మేనేజ్మెంట్ తోటి కూడా ఎంఈఓ సార్ కూడా మాట్లాడారు. మీరు ఇట్లా జరుగుతూ ఉంది. గతంలో కూడా ఒక వారం రోజుల కింద విద్యార్థులని ఫీజు కడితేనే మేము టీసీలు ఇస్తాం, లేకుంటే మేము అడ్మిషన్ చేసుకోము, ఫుల్ ఫీజు మాకు ఇప్పుడే కట్టాలి. గతంలో చదివినటువంటి విద్యార్థులందరినీ కూడా చాలా ఇబ్బంది పెట్టి ఈరోజు లక్షల ఫీజులు దోచుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఆర్డీఓ గారికి కూడా మేము వినతి పత్రం పేరెంట్స్ ఆర్డీఓ గారికి కూడా వినతి పత్రం ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయినా కూడా మేము దీనిపైన చర్యలు తీసుకొని వెంటనే కలెక్టర్ గారు కూడా మేము లెటర్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయినా కూడా అధికారులు నిమ్ముకు నీరెత్తినట్టు వివరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు కూడా ఎంఈఓ సార్కి మేము గంట నుంచి మేము ఫోన్ చేస్తా ఉన్నాం. ఇప్పటి
ఇప్పటి వరకు కూడా నేను వస్తున్నాను రెస్పాన్స్ ఇస్తా ఉన్నాడు తప్ప ఇప్పటి వరకు కూడా రాలేదు. లేని పక్షాన ఈ హెచ్ఆర్డి స్కూల్ని వెంటనే మూసివేయాలి, సీజ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్